నమస్కారం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ గారికి, చూడా చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి నా తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ స్పెషలీ డాగ్స్ కోసం ఇనాగరేట్ చేస్తున్నాము. ఈ ఫెసిలిటీ 15 లక్షలతో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చూస్తే 7,000 నుంచి 8,000 డాగ్స్ ఉన్నాయి. ప్రతి వీధిలో డాగ్స్ ఉన్నాయి. బట్ అటువంటి బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ జరగలేకపోతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ డాగ్ మెనెన్స్ అంటే బైటింగ్ ఆర్ ఇంజరీస్ టు పబ్లిక్ కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం తిరుపతి మీద డిపెండ్ అయ్యాడు. తిరుపతి నుంచి ఒక ఎన్జిఓ పిలవాలి, తిరుపతి నుంచి డాగ్ కేసెస్ పిలవాలి, అక్కడే డాగ్స్ పంపించేయాలి. సో ఆ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా జరగట్లేదు. సో ఇప్పుడు మనం చిత్తూరులో ఇది స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 2 సంవత్సరం మనకి పడతాయి. ఈ 2 సంవత్సరంలో మన టార్గెట్ 5,000 నుంచి 6,000 డాగ్స్ మనం ఒక్కసారి చేయగలిగితే నెక్స్ట్ 2 to 3 years తర్వాత డాగ్ పాపులేషన్ కాన్స్టెంట్ ఉంటుంది, తర్వాత ఇది తగ్గుతుంది. సో మనం బేసిక్లీ విధి పరంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరంగా ఇది అంత ప్రాసెస్ చేస్తున్నాము. అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా స్టేట్ లెవెల్ నుంచి ట్రైనర్స్ వచ్చారు. రాజమండ్రి నుంచి కూడా కొన్ని మాస్టర్ ట్రైనర్స్ పిలిచి అక్కడ 3 days వర్క్షాప్ కండక్ట్ చేశాము. సో దట్ ఆపరేషన్స్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఏమేం పద్ధతి ఫాలో చేయాలి చెప్పడం జరిగింది. సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆల్మోస్ట్ 10 డాక్టర్స్కి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. పారా వెట్ కూడా బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. మనం విధి పరంగా చేస్తాము. విధి పరంగా చేసి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసి ఒక ఐడియాకి వస్తుంది. సో నా రిక్వెస్ట్ టు మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ టు మున్సిపల్ కౌన్సిలర్స్ ఆల్సో, మీరు ఈ ప్రాజెక్ట్స్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తే మీకు ఆఫ్టర్ 2 years 3 years మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ ఈ ఒక్క ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన డాగ్ హౌస్ ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్న కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయరు, తుడా చైర్మన్ గారు, అలాగే పార్టీకి సంబంధించిన అందరూ ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా అందుకే మన కలెక్టర్ గారు అంటే కూడా మాకు కొద్ది ఇష్టం. ఏదన్నా ఒక మంచి పని చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అనే దీనిపైన వర్క్ చేసి తిరిగి వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. దట్ ఈస్ ద బెస్ట్ కలెక్టర్గా మాకు చిత్తూరుకి వీఆర్ వెరీ హ్యాపీ. సో మేము కలెక్టర్ గారితో పాటు అదే అప్పీల్ చేసినట్టు అందరూ కౌన్సిలర్లు కూడా చిత్తూరులో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన మరియు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గెలిచిన వారందరూ కూడా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎక్కడైతే స్ట్రీట్ డాగ్స్ ఇబ్బంది పడుతున్నాయో వాటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడికి తీసుకొని వచ్చి ట్రీట్మెంటు ఒక 2-3 days అబ్జర్వేషన్లో పెట్టి దాన్ని తిరిగి పబ్లిక్లోకి వదిలితే అక్కడ పబ్లిక్కి కూడా ఏ హర్ట్ కాకుండా న్యూసెన్స్ లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఇటువంటి మంచి కార్యక్రమాలకి నాయకులు ఎప్పుడూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.